బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. పూర్వ విద్యార్థులు కలుసుకున్న వేళ ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో 1980 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ మొదటి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పూర్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉదయం పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి విగ్రహాలకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. తమ పాఠాలు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆపదలో ఉన్న తమ స్నేహితులకు సహాయ సహకారాలు అందించాలని తీర్మానించారు. పీవీఆర్ పాఠశాల 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వచ్చే ఏడాది శతాబ్ది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పీవీఆర్ బాయ్స్ పాఠశాల మైదానంలో సంక్రాంతి సంబరాలను అందరూ కలిసి ఏర్పాటు చేసుకుందామని తీర్మానించుకున్నామని కన్వీనర్ అరిగా ప్రతాప్ తెలిపారు. అనంతరం సరస్వతి విగ్రహం వద్ద గ్రూప్ ఫోటో తీసుకుని అలరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీడీ హెడ్ మాస్టర్ శ్రీ విఎస్ఆర్ మూర్తి, బోడపాటి సుబ్బారావు, బేతంశెట్టి హరిబాబు, గడియారం సుబ్బయ్య శర్మ, ఈదరా సురేష్ బాబు, బి సూర్యప్రకాష్ రావు, డాక్టర్ నల్లమల్లి సురేష్, కొల్లిపల్లి సురేష్, తాత బద్రీనాథ్, తాత ప్రసాద్, పబ్బిశెట్టి రవీంద్ర, బొమ్మిశెట్టి రవీంద్ర, చిట్టం శ్రీనివాసరావు, దారా శ్రీవల్లి, బుయ్యవరపు రాజ్యలక్ష్మి, నందిగామ ఇందుమతి, దేవి, జి సువర్చల, కె కళ్యాణి తదితర బ్యాచ్లో పూర్వ విద్యార్థులు 150 మంది, ప్రత్యేక ఆకర్షణగా 2025 10th బ్యాచ్ విద్యార్థినులు 20 మంది పాల్గొన్నారు. మన పాఠశాల పీసిపాటి వెంకట రంగయ్య గారి వారి యొక్క ధర్మం 1925వ సంవత్సరం నుండి హై స్కూల్గా ప్రమోట్ అయ్యి 2025వ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 సంవత్సరాల్లో మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు అలాగే ఈ పాఠశాలలో పనిచేసినటువంటి గొప్ప గొప్ప ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయునిమణులు మరియు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరితో కలిపి ఈ 100 వసంతాల పండుగని ఘనంగా దాదాపు 5,000 మందితోటి పీవీఆర్ గ్రౌండ్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంక్రాంతి సంబరాలతో పాటుగా ఈ 100 వసంతాల పండుగని, పీవీఆర్ స్కూల్ పండుగని ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. అలాగే 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క గ్రూపు 1925 నుంచి ఇప్పటి వరకు చదివినటువంటి వాళ్ళు, పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఒక సంవత్సరం చదవలేకపోయినా 8-9 వరకు చదివిన ఉన్నవారైనా సరే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి బ్యాచ్ల వైజ్గా, గ్రూప్ వైజ్గా అడ్మిన్స్ని, లీడర్స్ని, టీమ్ లీడర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా డేట్ అనేది త్వరలో ప్రకటిస్తాం. ఈ కమిటీలు మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కోఆర్డినేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది. దాదాపు 10 మంది కోఆర్డినేటర్స్ ఉంటారు. ప్రస్తుతానికి కన్వీనర్గా నేను నిర్వర్తిస్తున్నాను. ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పీవీఆర్ పురపాలక సంఘ పాఠశాల శతవసంతాల వేడుకలను జరుపుకోవడానికి ఈ రోజున దాదాపు పూర్వ విద్యార్థులందరినీ ఒక పిలుపు మేరకు దాదాపు 200 మంది పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అందరి ఏకాభిప్రాయం మేరకు శతవసంతాల వేడుకలని 2026 సంక్రాంతి సంబరాలతో పాటు ఈ శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోవడానికి ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. తేదీలను నిర్వాహకులు అందరం కలిసి తర్వాత చర్చించుకొని దాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మీకు తెలిసిన ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ మీరు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీకు తెలిసిన పూర్వ విద్యార్థులందరినీ సమీకరించి మా నిర్వాహకులకు తెలియజేసి మాకు సహకరించాల్సిందిగా అందరినీ పేరు పేరున మీడియా ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీవల్లి అండి. మా బడికి ఇది పీసిపాటి వెంకటరాయ శర్మ గారని పీవీఆర్ గర్ల్స్ 1925లో స్థాపించారు. ఆయన మా వారికి ముత్తాత కావటం, అక్కడ మేమందరం చదువుకోవటం, ఇంతమంది గుబ్బపిట్టలు కనుక పెద్ద మర్రి చెట్టు కనుక ఆశ్రయం ఇస్తుంది చూడండి, ఇన్ని వేల లక్షల మంది కూడా ఇందులో చదువుకొని ఇంకా ఈ స్కూల్ రన్నింగ్లో ఉండటం అనేది, ఇందులో చదువుకోవటం అనేది మా అందరి అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం. మేమందరం ఇక్కడ చదివి ఇంత పెద్దవాళ్ళైనా ఇదో ఊళ్ళో ఉండటము, ఈ స్కూల్కి ఇప్పుడు 100 ఏళ్ళు రావటము, మా పెద్దవాళ్ళు కట్టించిన ఈ స్కూల్లో మేము చదువుకొని ఆ సెలబ్రేషన్స్తో మేమందరం
పాలు పంచుకోవడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదందరూ మీరందరూ వచ్చి బాగా మా అందరికి సహకరించి ఇవన్నీ చూసి సంతోషిస్తారని ఎంతో ఆనందంగా మేము మీకు అందరికీ ధన్యవాదాలు. మా బడికి అందరికీ నమస్కారం. నేను 1991 బ్యాచ్ ఇదే పీవీఆర్ స్కూల్లో స్టూడెంట్గా చదువుకున్నాను. ఇక్కడ ఇదే పాఠశాలలో ఇక్కడ 10-11 సంవత్సరాల వయసు చిన్న అమ్మాయిగా అడుగుపెట్టి ఈ రోజుకి ఇక్కడే చదువుకొని ఈ స్కూల్ పెట్టిన భిక్షతోటే ఉద్యోగం కూడా సంపాదించి హిందీ ఇక్కడే చదువుకొని ఈమన్ దయానందం మాస్టర్ గారు మా గురువు గారు, ఆ మాస్టర్ గారి చెప్పినటువంటి ఆ చదువు వల్ల ఇదే స్కూల్లో నేను మళ్ళీ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇంత గొప్ప ఘనచరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదువుకోవడం నా అదృష్టంగా. ఇంత గొప్ప ఘనచరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాల 100 ఏళ్ల ఘనచరిత్రను పూర్తి చేసుకొని 100 years సెనిటరీ ఈ ప్రోగ్రాంకు అందరూ పాత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అప్పటి నుండి ఈ సంవత్సరం 2025 వరకు చదువుకున్న విద్యార్థులందరూ ఒక్కటిగా కలిసి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని అందరం కూడా దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.